హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైత ఫుడ్స్. ఈరోజు ఎంతో హెల్దీ అటువంటి రాగి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని ఇందులోకి రాగి పిండి అలాగే ఎంతో కమ్మనటువంటి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే దోరగా వేపుకోవాలి. మనకి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. కింద అడుగంటే ఛాన్సెస్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూస్తూ పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. మంచి అరోమా వచ్చిన టైంలో ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసేసుకొని చక్కగా 2 కూడా కలిపేసి వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇలా వేగిన తర్వాతకి దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అదే పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, మనకి ఇంకా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేగేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా వేగిన జీడిపప్పు బాదం పప్పుని కూడా మనం ఏదైతే రాగి పిండి వేయించుకొని పక్కకు తీసుకున్నామో ఆ పిండిలోకి నెయ్యితో పాటు డైరెక్ట్గా కలిపేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక స్పూన్ తీసుకొని పిండిని ప్లస్ డ్రై ఫ్రూట్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా వేడి మీద కలుపుతూనే పిండికి ఆ నెయ్యి అనేది మంచిగా పట్టుకుంటుంది. అలాగే సేమ్ అదే ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3/4 కప్పు వరకు బెల్లం అలాగే 1 టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని కేవలం బెల్లంని మనం పాకం రానివ్వట్లేదు. బెల్లంని డైరెక్ట్ పిండిలో వేస్తే పిండి అనేది కట్టదు కాబట్టి, లడ్డు కట్టదు కాబట్టి మనం కేవలం కరిగించుకుంటున్నాం. ఇలా కరిగించుకున్న దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసేసి రాగి పిండిలోకి ఈ బెల్లం వాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మంచిగా చక్కగా కలిపేసుకొని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏదైతే ఈ రాగి పిండి ఉందో ఇది తొందరగా గడ్డ కట్టిద్ది అనమాట. అందుకోసం అని చెప్పేసి వేడి మీదనే మనం చేతికి నెయ్యి రాసుకొని లడ్డు కట్టుకోవాలి. ఒకవేళ మనం లడ్డూలు కడుతుంటే పిండి ఆరిపోతే కనుక వేడి నీళ్ళని చిలకరించుకొని దాన్ని తడిపి మళ్ళా లడ్డులాగా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయిన రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.